నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్పెషల్ డిబేట్ నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యువతను విద్యార్థులను పీడిస్తున్న అతిపెద్ద భూతం డ్రగ్స్ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఈ డ్రగ్స్ వినియోగం నేడు మహమ్మారిలా మారి నేటి యువతను వారి మేధస్సును ఆరోగ్యంను హరించివేసి వారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంది ముఖ్యంగా అభివృద్ధి చెందిన పట్టణాల్లో ఇది ఎక్కువగా పట్టి పీడిస్తుంది ఈ డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలి డ్రగ్స్ సప్లైదారులపై వినియోగదారులపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది దీనిలో భాగంగానే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపచేసేదిగా ఉంది సినీ సెలబ్రిటీలకు సీఎం రేవంత్ రెడ్డి సున్నితమైన హెచ్చరికలు జారీ చేశారు మా సినిమా రిలీజ్ అవుతుంది మాకు టికెట్లను పెంచుకునే అవకాశాన్ని కల్పించాలంటూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కోరే సినిమా ప్రొడ్యూసర్లు సినిమా సెలబ్రిటీలకు ఈ డ్రగ్స్ విషయంలో పలు సూచనలు చేశారు ప్రతి సెలబ్రిటీ తప్పనిసరిగా సామాజిక బాధ్యతగా భావించి ప్రతి కొత్త సినిమా రిలీజ్ అయ్యే హాల్లో ప్రదర్శింపబడే సమయంలో తప్పనిసరిగా డ్రగ్స్ అవేర్నెస్ కలిగిన 2-3 నుంచి 3 నిమిషాల నిడివిగల వీడియోను తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండి అందరికీ మార్గదర్శకంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ అటువంటి వీడియోను చేసి ప్రభుత్వానికి అందించి ఎందరికో స్ఫూర్తినిచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవిని కొనియాడారు రేవంత్ రెడ్డి రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు సినీ సెలబ్రిటీలు ఏమంటున్నారు ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా త్రిపురనేని చిట్టిబాబు గారు నిర్మాత నటులు ఈయన జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు ఇక సినిమా నిర్మాత రామ సత్యనారాయణ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు అదేవిధంగా నటుడు దర్శక నిర్మాత రఫీ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ముందుగా మనం అప్పాజీ గారితో మాట్లాడదాం అప్పాజీ గారు నమస్తే సార్ అప్పాజీ గారు ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో నిర్ణయం ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు సినీ సెలబ్రిటీస్కి అంటే ఆయన ఒక రకంగా సున్నితమైన హెచ్చరికలు జారీ చేశారని అనుకోవాలి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్ర తెలుగు ప్రజలు ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది అంటే ఈ రేవంత్ రెడ్డి గారి సూచనకి సంబంధించి భిన్నాభిప్రాయాలకు అసలు తావులేదు అందరూ స్వాగతిస్తారు 1% కాదు 100%, 99% కాదు 100% అందరూ ప్రతి ఒక్కరు కూడా స్వాగతించే మంచి విషయం ఇది అలాగే ఆయన ముందుగా చిరంజీవి గారిని అభినందించడం ఈ విషయంలో ముందుకు వచ్చి ఆయన ఒక వీడియో చేసి ఎందుకంటే ఆయన కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అలాగే మిగతా హీరోలందరూ కూడా చిరంజీవి గారి బాటలో ముందుకొచ్చి దీని మీద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునివ్వడం అన్నది ప్రత్యేకంగా మనం అభినందించాలి గతంలో కూడా రక్తదానం ఇవన్నీ కూడా ఆయన ఇట్లాంటివి ముందుగానే ఉంటారు చిరంజీవి గారు అవును రక్తదానం కానీ నేత్రదానం అలాగే ఈ మధ్యకాలంలో కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఇప్పించారు కాబట్టి చిరంజీవి గారు ముందుకు రావడం అన్నది చాలా అభినందించదగ్గ విషయం చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా హీరోలందరూ కూడా ఖచ్చితంగా వస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది మన దేశాన్ని పట్టి పీడించే సమస్య ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడు బాగా వీళ్ళునుకుని యువతరాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా జరిగే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి దాన్ని నివారించడం కోసం కృషి చేయాలి కాబట్టి మిగతా హీరోలందరూ కూడా అంటే కొంచెం ఇనిషియేట్ తీసుకుంటే ఎవరైనా సంప్రదిస్తే చాలు వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు దీనికి తగిన ఇది వీడియోలు కానీ లేకపోతే మరొకటి కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇటువంటివి చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారని నేను భావిస్తున్నానండి ఓకే అప్పాజీ గారు మన దగ్గర కూడా వీడియోస్ కూడా ఉన్నాయి నిన్న ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో ఉందో అది కూడా ప్లే చేద్దాం అలాగే చిరంజీవి గారు మాట్లాడిన వీడియో కూడా మన దగ్గర ఉంది వాళ్ళు చెప్పినప్పుడు కంపల్సరీ అది కూడా ప్లే చేద్దాం మనతో ఇప్పుడు సినీ దర్శక నిర్మాత రఫీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రఫీ గారు గుడ్ ఈవినింగ్ సార్ రఫీ గారు నా వాయిస్ వినబడుతుందా ఎస్ ఎస్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ యువత మీద యువత పెడమార్గంలో ఎవరైతే వెళుతున్నారో వాళ్ళని ఒక సన్మార్గంలో నడిపించాల్సిన సామాజిక బాధ్యత సినీ రంగం పైన కూడా ఉంది సినిమా టికెట్ల రేటు పెంచడానికి చూపించుకునే శ్రద్ధ తప్పులేదు కానీ అదేవిధంగా సామాజిక బాధ్యతతో కూడా తీసుకుని ఒక నిమిషం నుంచి 2 నిమిషాల నిడివిగల వీడియోను రిలీజ్ చేసి డ్రగ్స్ విషయం కానీ అవేర్నెస్ లాంటిది ఒక వీడియో రిలీజ్ చేసి
మార్గదర్శకంగా ఉన్న చిరంజీవి గారు లాగానే మిగతా సినిమా నటులు అందరూ కూడా ఎవరైతే సినిమా రిలీజ్ అవబోతుందో వాళ్ళందరూ నటులు కూడా చేయాల్సిన బాధ్యతగా ఉంది, అలా తీసుకోవాలని కూడా సున్నితంగా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అది చాలా హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఒక రెగ్యులర్ ఒక టికెట్ తో ఉంటుంది కదా ఒక సినిమా, అయితే బడ్జెట్ పెరిగిపోయిందని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీళ్ళు టికెట్ల రేట్ పెంచమని అప్పీల్ చేస్తారు. అట్లాంటి సినిమాల్లో అట్లాంటి కళాకారులతోని ఒక ఇంపాక్ట్ పబ్లిక్ లో ఆ డ్రగ్స్ గురించి ఒక ఇంపాక్ట్ ఉంటది కదా. ఒక పెద్ద స్టార్డమ్ ఉన్న సినిమా, హై బడ్జెట్ సినిమాలు పనిచేసిన కాస్టింగ్ తో గనక మనము ఒక మంచి డైరెక్షన్ లో యూత్ కి ఒక మెసేజ్ ఇచ్చే అంశాన్ని వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి జీవో అడిగినప్పుడు ఆయన ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఏమని చెప్పారు? మీకు సొసైటీ ఎంతో ఇస్తున్నది కాబట్టి మీరు రిటర్న్ గా సొసైటీకి కూడా మీరు ఇచ్చే బాధ్యతగా భావించి ఒక సామాజిక స్పృహతో ఇది చేయవలసిందే అని చెప్పారు. అది చాలా హర్షించదగ్గ విషయం. ఒకవేళ అలా చెప్పకుంటే ఎవరం కూడా చేయం కదా. కాబట్టి ఏంటంటే ఈ భారం వట్టి నిర్మాత మీదనే కాకుండా దాంట్లో పనిచేసిన స్టార్స్, దాంట్లో ఉన్న టెక్నీషియన్స్, ఆ టీం మొత్తం కూడా ఒక సామాజిక బాధ్యతగా, ఒక సామాజిక స్పృహతోని ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి అంశం చేసే అవకాశం సీఎం గారు వాళ్ళకి ఇచ్చారని భావించి ప్రభుత్వానికి ఈ సమాజ మార్పుకు ఇక్కడున్న ఈ డ్రగ్స్ పైన ఏదైతే నడుస్తుందో అదో పెద్ద మహమ్మారి, అట్లాంటి దానికి తొలగించాలంటే ఈ సినిమా అనే పెద్ద మాస్ మీడియా ఏదైతే ఉన్నదో దాంతో ఈజీగా అవుతుంది. ఒక నార్మల్ గవర్నమెంట్ యాడ్ ఏదో చేసేసి చేయడం కంటే కూడా ఈ పెద్ద కాస్టింగ్ తో వాళ్ళకి ఫాలోయింగ్ ఉంటది కాబట్టి వాళ్ళ ద్వారా మంచి అంశం సమాజానికి ఇవ్వడం మంచిదని ఆయన అడ్వైజ్ చేశారు. అయితే ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు నేను ఏదైతే ఆయన పీఠం ఎక్కిన తర్వాత ఏదైతే గమనిస్తున్నానో దాంట్లో మొట్టమొదలుగా ఈ కంటోన్మెంట్ అనే భూమిని ఆయన సక్సెస్ఫుల్ గా అదొక జిహెచ్ఎంసి పరిధిలోకి తీసుకోగలిగారు. నెక్స్ట్ డే ఇమీడియట్ గా నేను ఈ అనౌన్స్మెంట్ చూడంగానే నాకు మంచిగా అనిపించింది. ఏంటంటే ఈ ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పనులు ఇవే కదా. ఎప్పుడైతే హై బడ్జెట్ పెంచి మనం పోయి గవర్నమెంట్ కి మా బడ్జెట్ పెరిగిపోయింది, మాకు రికవరీ కోసం టికెట్ పెంచండి అని అడిగే నిర్మాతలకు ఆయన ఒక బాధ్యత ఇచ్చిండ్రు. అయితే అన్ని డబ్బులు పెట్టి అంతన్ని రోజులు షూటింగ్ చేసి అంత బడ్జెట్ తో తీసిన వాళ్లకు ఇది చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. అదొక సోల్ సాటిస్ఫాక్షన్ లాగా భావించి ముఖ్యమంత్రి సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ముందుగా అంటే చెప్పడం కంటే ముందుగానే ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది సినిమా ఇండస్ట్రీ నుంచి. దాన్ని ఎలా చూస్తారు? యాక్చువల్లీ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మొత్తం సినిమా ఇండస్ట్రీలో సామాజిక స్పృహ కలిగిన మనిషి కాబట్టి ఆయన అంత ఉన్నత స్థాయికి చేరిండ్రు. ఆయన ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ ఇట్లాంటి ఎన్నెన్నో చేసిండ్రు. కోవిడ్ అప్పుడు కూడా సామాజిక సేవ చేశారు కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనదిగా ఆయన తీసుకున్నారు. కాబట్టి చిరంజీవి గారికి కూడా సినిమా ఇండస్ట్రీ తరఫున ఆయన స్ఫూర్తిని మనం అంతా కొనసాగించాలని చెప్పి చిరంజీవి గారికి కూడా అభినందిద్దాం. ఓకే రఫీ గారు, మీతో మళ్ళీ మాట్లాడతా. నేను మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయన నిర్మాత, నటులు, రాజకీయ విశ్లేషకులు. చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చిట్టిబాబు గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ సెలబ్రిటీస్కి ఆయన సున్నితమైన హెచ్చరికలు పంపారని అనుకోవాలి. అదేవిధంగా ఒక సామాజిక బాధ్యతగా మీరు చేస్తే బాగుంటుంది అన్న ఒక సూచన అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదైనా ఆయన నిన్న చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్. భారతదేశంలో తెలుగు ఇండస్ట్రీలో కూడా తెలుగు ప్రజలందరూ కూడా మన తెలుగు ముఖ్య మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇలా ఏవైతే పట్టణాలుగా అభివృద్ధి చెందినవి ఉన్నాయో అలాంటి దగ్గర ఇంకా ఈ డ్రగ్స్కి సంబంధించి ఇంక ఎక్కువ కోణాలు బయటపడుతున్న పరిస్థితి. ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుని వచ్చినప్పటికీ కూడా మరి సినిమా వారి ప్రభావం మంచి మీద ఎలా ఉంటుందో చెడు మీద కూడా అలాగే ఉంటుంది. కాబట్టి చెడు మీద ఎలా ఉంటుందో మంచి మీద కూడా అలా ఉంటుంది. కాబట్టి ఏదైనా కొంతమంది వాళ్ళని రోల్ మోడల్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఆయన రేవంత్ రెడ్డి గారు సూచనలు చేశారు. ఎవరైతే మీరు సినిమా టికెట్లు పెంచమని వస్తారో వాళ్ళు కంపల్సరీ 2 నుంచి 3 నిమిషాల నిడివి గల వీడియోని ఇవ్వాలి. ఇది కంపల్సరీ ఇవ్వాలి, సినిమా థియేటర్ వాళ్ళకి ఇవ్వాలి అని అడుగుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఓకే. ఈ విషయాన్ని మనం
మూడు రకాలుగా చూడాలి. ఒకటి, మొత్తం సినిమాలు ఈ రేట్లు పెంచుకొని అడిగే సినిమాలు సంవత్సరం మొత్తంలో 250 సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే మొత్తం సినిమాలు 20 సినిమాలు మొత్తం రిలీజ్. అలాగే రేట్లు పెంచమని అడిగే సినిమాలు 20, అంతకు మించి లేవు ఎందరు హీరోలు కలిసి. సో 20 సినిమాలకి ఇక ఆ 20 సినిమాలు అంటే పెద్ద హీరోలు ఉంటారు కనుక ఆ హీరోలతో చేయించాలని ఒక అంటే ఇక్కడ ఈ ప్రక్రియ చేసేటప్పుడు ప్రభుత్వం తరపున యాడా ఇది లేదు ఇన్ జనరల్ యాడా, ఈ క్లారిటీ కావాలి. ఇది ఆర్టిస్టుల్ని ఈ గ్లామర్ ని ప్రభుత్వానికి ఉపయోగించుకునే రీతిలో ఇది ఒక డిప్లొమాటిక్ స్ట్రోక్. ఇలా చెప్పి రేపు అందరు హీరోలతోటి ఏ హీరో రేట్ పెంచమని అడిగినా ఆ హీరోని ప్రభుత్వానికి ప్రాపగాండా చేసే వ్యక్తిగా. ఇప్పుడు అందరూ కాంగ్రెస్ అభిమానులు కాదు, అందరూ తెలుగుదేశం అభిమానులు కాదు, ఇండస్ట్రీలో అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు అయినా సరే మీరు సినిమా రేట్లు పెంచాలని అడిగితే మా ప్రభుత్వానికి పబ్లిసిటీ చేయడానికి రండి అన్నట్టు. అలా కాకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ప్రభుత్వం యొక్క చిహ్నము ప్రభుత్వం యొక్క ఇదో లేకుండా చేసి ఇవ్వడానికి అంగీకరిస్తారా? ఇదే పద్ధతిలో సోషల్ జస్టిస్ ఇది అనే దానికి మీద అనేక విషయాలు చేస్తాం, దానికి అంగీకరిస్తారా ప్రభుత్వం? అనేక విషయాలు ప్రతి ఒక్కరి మీద ఉంటది కాబట్టి చిట్టిబాబు గారు సామాజిక బాధ్యతగా చేయాలని ఒక సూచన చేశారు. ఫినిష్ చేయండి. సో ఈ కాకుండా కేవలం ప్రజల కోసమే చెప్తున్నాం, మా ప్రభుత్వం యొక్క సింబల్ కానీ ప్రభుత్వం యొక్క జెండా కానీ ఇక్కడ ఉండదు, ఓన్లీ ఆ క్లారిటీకి వచ్చి కావాల్సిన విషయం. అది లేనప్పుడు అందరూ చేస్తారు. అది మీరు ప్రభుత్వ తరపున అంటే ఇది రాజకీయం. ప్రభుత్వానికి వీళ్ళ గ్లామర్ వాడుకుందాం, వీళ్ళు ప్రభుత్వం తరపున మాట్లాడారు, ప్రభుత్వం తరపున ప్రాపగాండా చేశారు, ప్రజల్లో ప్రభుత్వ తరపున చేసినట్టు ఇమేజ్ వెళ్తుంది. అలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటానికా లేకపోతే ఇది క్లారిటీ కావాలి. రెండోది, కేవలం ఈ డ్రగ్స్ ఇయే కాదు, సామాజిక జస్టిస్ కోసం మాట్లాడాలన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడతాం, అవి కూడా అంగీకరిస్తారా? రాజకీయ దౌర్భాగ్యాల గురించి కూడా మాట్లాడతాం, రాజకీయాల వల్ల సమాజంలో జరుగుతున్న దౌర్భాగ్యాలను గురించి కూడా ప్రజలకి సలహా చేస్తా, అది కూడా అంగీకరిస్తారా? అవి కూడా తీసుకుంటారా? సో ఐడియా ఈజ్ గుడ్, బట్ ఎగ్జిక్యూషన్ లో అనేక సినిమా ఫీల్డ్ లొంగ తీసుకుంటానికి, సినిమా హీరోల్ని తమకు ప్రాపగాండాకు వాడుకుంటానికి ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి దుర్మార్గపు దుర్బుద్ధి ఆలోచనలు ఉన్నాయా అనేది తెలియాల్సిన అవసరం. కనుక మంచిది ఆయన అనేసాడు, ఓకే చేయాలని, చేయడానికి సిద్ధమే. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సమాజానికి నిలబడటానికి ఎప్పుడు ముందే ఉంటుంది. కానీ ఏ కోణంలో మీరు అడుగుతున్నారో క్లారిటీ కావాలి. రాజకీయ తెలివితేటలు ఉపయోగిస్తే కాదు, రాజకీయ తెలివితేటలు సినిమా ఫీల్డ్ మీద ఉపయోగించి మిమ్మల్ని ఇంకో రకంగా మీరు డైరెక్ట్ గా మా ప్రభుత్వాన్ని సహకరించారు కనుక ఇంకో రకంగా మీరు సహకరిస్తున్నట్టు మేము భ్రమ కల్పిస్తాం ప్రజల్లో. కనుక మా జెండా ఉంటుంది, మా ఎజెండా ఉంటుంది, మా బొమ్మలు ఉంటాయి, మీరు మాట్లాడతారు, మా ఆర్టిస్టులు మాట్లాడుతున్నప్పుడు వెనకాల మీ బొమ్మలు మీ పెట్టి ఇలాంటి డ్రామాలు ఇలాంటివి చేయకూడదు. పబ్లిక్ కి కామన్ గా మేము సినిమా ఫీల్డ్ అనేది అందరికీ కామన్. సినిమా ఫీల్డ్ కి అందరూ దయచేసి ఒక్క క్వశ్చన్ చిట్టిబాబు గారు, ఇప్పుడు సామాజిక బాధ్యత అనేది ఎవరికైనా ఉంటుంది కదా, అది సినీ సెలబ్రిటీస్ కావచ్చు, సామాన్య మానవులు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరికైనా ఉంటుంది. అయితే సినిమా సెలబ్రిటీస్ని ఎక్కువ మంది జనాలు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వారు చెప్తే తద్వారా కొంత లాభం చేకూరి యువత మంచి మార్గాన వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వం సూచించి ఉండొచ్చు కదా, దాన్ని నెగిటివ్ గా ఎందుకు తీసుకోవాలి? దాన్ని తప్పు పట్టట్లేదు, నేను చెప్పిన దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ దాని ద్వారా రాజకీయ దురుద్దేశం ఉండకూడదు అంటున్నాను. మీరు మేము ఇచ్చే అసలు ఆయన ఏమన్నారో చిట్టిబాబు గారు, పార్టీ రాజకీయ పార్టీ చిట్టిబాబు గారు మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారో లేదో, ఆయన ఏమి రాజకీయ వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఒకసారి ఆయన బయట ఉంది, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో అదేవిధంగా చిరంజీవి గారు ఏమన్నారో ఆ బయట ఒక్కసారి ప్లే చేద్దాం, మీరు మాట్లాడి తిరిగారు చిట్టిబాబు గారు. నేను విన్నాను, రాజకీయ తంత్రం మీరు ఒకసారి ఆ బయట మళ్ళీ ఒకసారి చూద్దాం, ఆ బయట ప్లే అవుతుంది చూద్దాం. ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్ కి ఇచ్చింది. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి
తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్ కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు క్యాంపస్ సెలక్షన్స్ లో జాబ్ వచ్చింది. నాన్న కష్టపడింది చాలు, ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు. మరెన్నో దూరం అయ్యాయి. అమ్మా, స్టోర్కి వెళ్ళొస్తానమ్మా. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువత యువకులు ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. మీకు చిట్టిబాబు గారు, మీరు కూడా వీడియో చూశానన్నారు. మీ దగ్గర మాట్లాడే ముందు అప్పాజీ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడాక ఒక్క నిమిషం విన్నదానికి ఒక్క విషయం చెప్తాను, తర్వాత అప్పాజీ గారితో సరే చెప్పండి. చూసారా, మాకు ఇవ్వాలి, అక్కడ లింక్ మాకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఇవ్వాలి. అప్పుడు దీన్ని సమర్పించేది ఎవరు? ప్రభుత్వము. అంటే ప్రభుత్వం ఎవరు? కాంగ్రెస్. మీ ప్రభుత్వం, మీ సింబల్స్ ఉంటాయి, దాని మీద మేము ఇవ్వాలి. అంటే మీకు మేము మా హీరోలందరూ కూడా, మీ సినిమాలు చేసే హీరోలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నట్టు మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది ఒక ఎత్తుగడ. అందుకనే అది క్లారిటీ ఇవ్వాలి. మా ప్రభుత్వ ప్రమేయం ఉండదు, ప్రభుత్వం యొక్క ఫోటోలు ఉండవు, మా యొక్క సింబల్స్ ఉండవు. మీరు స్ట్రైట్ అవే ఇప్పుడు చిరంజీవి గారు ఎట్లా ఏ ఫోటోలు లేకుండా చేశారో అట్లా చేసి ఇవ్వాలి, చేసిస్తే చాలు అనే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. చిట్టిబాబు గారు, ఎక్కడా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఆయన ఏమీ మాట్లాడలేదు. సెలబ్రిటీలు ఈ రకంగా అన్నారు సార్. మీకు తెలుగు అర్థమవుతుందా? సారీ, తెలుగు అర్థమవుతుందా? మాకు ఇవ్వాలి అన్నాడు. మాకంటే ఎవరు? ప్రభుత్వానికి ఇవ్వాలన్నాడు ఆయన. అవునండి, ప్రభుత్వానికి ఇచ్చినారు. ఆ లోగోలు పెట్టుకుంటారు అనలేదు కదా. వినండి, గతంలో న్యూస్ రీల్స్ అని వచ్చాయి, మీకు తెలుసా? ప్రభుత్వానికి ఇచ్చేవారు న్యూస్ రీల్స్ అని. న్యూస్ రీల్స్ ఏంటి? న్యూస్ రీల్స్ ప్రెజెంటెడ్ బై ఇండియన్ గవర్నమెంట్ అని ఉండేది. వాళ్ళు ప్రభుత్వమే ఇచ్చినట్టు ఉండేది. గతంలో మీకు తెలియకపోతే మీరు చిన్న వయసు చూసుంటారు. గతంలో న్యూస్ రీల్స్ అని వచ్చాయి, సమాచారం అని. చిట్టిబాబు గారు, మీరు మాట్లాడింది అర్థమైంది. అప్పాజీ గారు అలా మాట్లాడతారంట, ఒకసారి అండి. అప్పాజీ గారు ప్లీజ్ చెప్పండి. చిట్టిబాబు గారి అభిప్రాయంతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. దురుద్దేశాలు ఆపాదించడం అన్నది అస్సలు సమంజసం కాదు. ఆయన ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? ఈ డ్రగ్స్, సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడం కోసం, వీటిని నియంత్రణ చేయడం కోసం పెద్ద హీరోలందరూ కూడా ముందుకు రావాలి. వాళ్ళు చెప్తే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుకు రావాలని చెప్పారు. అది తప్పు పట్టడానికి ఏమీ లేదు, దానికి రాజకీయాలు ఆపాదించడానికి కూడా ఏమీ లేదు. అంటే చిట్టిబాబు గారు మరి ఏ ఉద్దేశంతో అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ అది అసలు ఎట్టి పరిస్థితుల్లో దానికి రాజకీయాలతో ముడిపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజున మన తెలుగు రాష్ట్రాలే కాదు, మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఈ రెండు: డ్రగ్స్, మత్తు పదార్థాలు, రెండోది సైబర్ క్రైమ్. అంటే ధూమపానం, మద్యపానం కంటే కూడా కొన్ని వేల రెట్లు ప్రమాదకరమైనటువంటి విషయం మత్తు పదార్థం. దాన్ని నెమ్మదిగా స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ చేసి, అంటే మొత్తం దేశాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా జరిగే అంశం అది. దాన్ని నియంత్రించడం కోసం, దాన్ని కట్టడి చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ముందుకు రావడాన్ని ఖచ్చితంగా హర్షించాలి, అభినందించాలి, స్వాగతించాలి తప్ప. అప్పాజీ గారు, నేను ఎందుకన్నానో ఒక మాట వినండి. మీరు ఎందుకన్నానో ఒక మాట వినండి. ఏదైనా సరే దానికి రాజకీయ అంటే ఆయన ఇప్పుడు మీకు కాదు కదా, మీరు అన్నారు కదా, కాదు కాదు ఇప్పుడు చిరంజీవి కాదు, చిరంజీవి గారు చేసిన వీడియోలు మీరు తప్పు పట్టడం లేదు కదా చిట్టి గారు. అలాగే చిరంజీవి గారి బాటలోనే చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని హీరోలందరూ, పెద్ద హీరోలందరూ ముందుకు రావాలని చెప్పి ఆయన చెప్పాడు.
మీరే అన్నారు చిరంజీవి గారు చేసినట్లయితే తప్పు పట్టట్లేదు, దాని తప్పు. దాంట్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు, రాజకీయ పార్టీ యొక్క ఫోటోలు జెండాలు ఉండకూడదు. ఎందుకు సార్ వీళ్ళే వీడియో చేసి ఇచ్చినప్పుడు అందులో రాజకీయ పార్టీలు జరగకుండా హామీ ఉండాలంటున్నా, జరగకుండా క్లారిటీ వీడియో లేకపోతే ఇది మీరు ఇందాక స్లో పాయిజన్ వాడారే, స్లో పాయిజన్ గా సినిమా హీరోలందరినీ వాళ్ళకు మలుపుకునే ప్రయత్నం. మీరు పెద్దవారు చిట్టిబాబు గారు, నాకు ఒక క్వశ్చన్, నాకు డౌట్. మీరు పెద్దవారు, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఎవరు అన్నా ఒక స్టెప్ను ముందు తీసుకెళ్లేటప్పుడు ఒక అతను ఒక స్టెప్ ముందుకెళ్ళినప్పుడు అతని గురించి అయితే చెప్పుకోవడం అయితే కామన్గా, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వం ఈ రోజున చెప్పింది ఈ రకంగా చెయ్యాలని, ప్రభుత్వానికి పేరు వస్తే ఏమవుతుంది? మంచిగా జరుగుద్ది కదా, ప్రభుత్వం కదా. అక్కడ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం ఉంటుంది, రాజకీయ పార్టీ ఏముండదు అక్కడ. అదే చెప్తా, ప్రభుత్వం ఇప్పుడు చిరంజీవి గారు చేశారు, అది ఇన్ జనరల్ అందరికీ అందుబాటులోకి చేశారు. చిరంజీవి గారు మిగతా హీరోలు ఏ జెండా లేదు, అలాగే చేయాలి అంతే. మీరు దాంట్లో అందుకనే మాకు ఇవ్వండి మేము అనే పాయింట్ తోనే మా కండిషన్ పెడుతున్నాను అంటే ఇక్కడ వచ్చింది. మీరు చెయ్యండి అని చెప్పడం వేరు, కండిషన్ పెడుతున్నాను మాకు ఇవ్వండి అంటూనే ఇక్కడ రాజకీయ దురుద్దేశం ఉంది అంటున్నాను. రాజకీయంగా ఇండైరెక్ట్ గా వీళ్ళందరినీ వాడుకునే పార్టీకి వాడుకునే అక్కడెక్కడ అలా చెప్పలేదు చిట్టిబాబు గారు. అసలు పార్టీల గురించి ఏమి రఫీ గారు ఏదో మాట్లాడుతున్నారు, కొన్ని చెప్పరు. అరే రాజకీయాల్లో కొన్ని చెప్పరు. రఫీ గారు మాట్లాడుతున్నారు, చిట్టిబాబు గారు రఫీ గారు ఏదో అడుగుతున్నారు, రఫీ గారు ఏదో మాట్లాడుతున్నారు. రఫీ గారు ప్లీజ్. ఇప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో రాజకీయం ఏం కనపడలే గాని మన దృక్కోణం, మనం ఆలోచించే దాంట్లో ఏదో రాజకీయం ఉండుండొచ్చు అనే అనుమానం వ్యక్తపరుస్తుంది. ఓకే, అయితే నేను అనేది ఏంటంటే అక్కడ లక్ష్యం డ్రగ్స్ గురించి. ఒక ప్రభుత్వంలో ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి చేయగలిగింది ఏందో ఆయన చేస్తున్నాడు, దాన్ని మనం స్వాగతించాలి, హర్షించాలి. దాని గురించి డ్రగ్స్ ని ఎట్లా ఖతం చేయడానికి ఇండస్ట్రీ ఎలా యూజ్ అవుతుందో ఆయన యూజ్ చేస్తుండు. గత ప్రభుత్వాలు ఎన్నొచ్చినా కూడా టికెట్ల రేట్లు పెంచిండ్రు, ఏదంటే చేసిండ్రు, కానీ రిటర్న్ గా వాళ్ళతో ఏం తీసుకోలేకపోయినరు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఆయన ఏమంటుండు, ఇప్పుడు నేను ఒక మీడియం రేంజ్ సినిమా తీసిన, నేను పోతే ఆయన నాకు ఈ కండిషన్స్ ఏం పెట్టాడు కదా. ఒక హై బడ్జెట్ సినిమా తీసి టికెట్ రేటు పెంచండి అని వెళ్ళే వాళ్లకు ఒక చిన్న పని పెడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఒక టికెట్ల రేట్ లోపు సినిమా తీసి రిలీజ్ చేసుకుంటే ఆయన ఇంటర్ఫియరే కాడు, కానీ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మనం టికెట్ రేట్ పెంచుమని చెప్పే స్టార్ కాస్ట్ తో తీసిన సినిమా ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్తుండు. ఆయన డైరెక్ట్ గా అన్నాడు కూడా, ఏమని, సమాజం నుంచి వాళ్ళు ఎంతో గౌరవం, అభిమానం, డబ్బు అన్ని తీసుకున్నప్పుడు సమాజానికి రిటర్న్ కూడా చేసే అవసరం ఉంది అన్నాడు ఆయన. దీంట్లో కాంగ్రెస్ పార్టీ జెండాలో కాంగ్రెస్ క్యాంపెయిన్ కో ఇది వాడదామని అనలేదు. ప్రభుత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నారు, రేపు ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన కూడా వస్తాడు. అయితే ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ఆయనను మనం ముఖ్యమంత్రిగానే చూడాలి గాని ఒక కాంగ్రెస్ లీడర్ లాగా చూసే అవసరం లేదు. ఇంకో విషయం, దాంట్లో కాంగ్రెస్ జెండాలో లేకుంటే కాంగ్రెస్ గురించి ప్రస్తావన కూడా ఉండదు. అదొక ప్రభుత్వ కార్యక్రమము, అదొక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ లో ఆయన ఒక అప్పీల్ చేశాడు. ఏమన్నాడు, మా దగ్గరికి టికెట్ పెంచుమని జీవో చేయమని వచ్చినప్పుడు దీంతో పాటు ఒక 2 నిమిషాల వీటితో ఒక బాధ్యత గల ఒక డ్రగ్స్ కి దాని గురించి ఒక మెసేజ్ కంటెంట్ తీసుకొని రాండి అన్నాడు. దాంట్లో 100% కరెక్ట్. ఎందుకంటే నిర్మాతకు కూడా పెద్ద ఒత్తిడి కాదు. అయితే నిర్మాతకు మళ్ళీ ఆర్టిస్టులు బడ్జెట్ అడిగితే ఒత్తిడి. అయితే నా అప్పీల్ ఏంటంటే దాని కొనసాగింపుగా కూడా ఫ్రీగా పనిచేయాలి ఆర్టిస్టులు. ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఆర్టిస్టులు కూడా ఫ్రీగా పనిచేయాలి, నిర్మాతకు కూడా అది బర్డెన్ అవ్వకూడదు. అందరూ కలిసి, ఒక టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, నిర్మాత, దర్శకుడు, ఒక దర్శకుడు పరిణితి కూడా పెద్ద సినిమాలు తీసేటోళ్లకు మంచి టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి. అందరు కలిసి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వగలిగితే ప్రజల్లోకి వెళ్తుంది, అదొక ఇంపాక్ట్ ఇస్తుంది అనే ఒక సదుద్దేశమే నాకు కనపడుతుంది. కానీ దాంట్లో ఏ రాజకీయ కోణం నాకైతే కనపడతలేదు. ఓకే ఓకే, నాకెందుకు కనపడుతుంది నీకెందుకు కనపడలేదు అనే విషయాలు మీకు కనపడకపోవచ్చు, నాకు బాగా కనపడతాయి. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత ఇది యాక్చువల్ గా ఈ చేయటానికి. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రభుత్వమే
డిస్కస్ చేసేది. ఇప్పుడు ప్రభుత్వం ఈ బాధ్యత ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగం కాదా? ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగం కాదా? వినండి. ప్రభుత్వం వాళ్ళని సమర్థించే ఆర్టిస్ట్ తోటి కొన్ని చేసేవారు, అది వెళ్ళి. ఇప్పుడు ప్రభుత్వం అలా కాకుండా మొత్తం ఇండస్ట్రీ మీద ఈ పెద్ద హీరోల మీద పెట్టడం, వచ్చిన పెద్ద హీరోల సినిమాలే అడుగుతారు డబ్బులు అడిగినందుకు వాళ్ళు బెనిఫిట్ షోలు, మేము టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటాం, దానికి పర్మిషన్ అడుగుతారు. సో మీరు బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటే జైల్లో పెడతాం, కానీ బెనిఫిట్ షోలు వేసి బ్లాక్ లో 500,000 రూపాయల మీద మేము పర్మిషన్ ఇస్తాం అని ప్రభుత్వాలు లీగలైజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఈ నేపథ్యంలో అందరు హీరోల్ని వీళ్ళని సమర్థించే వాళ్ళు అవ్వచ్చు, కాంగ్రెస్ రాజకీయ సమర్థ్యం కాకపోయినా కూడా వీళ్ళ చిట్టిబాబు గారు నేను ఒకటి అంటాను, మీరు ఏమనుకోవద్దు. ఒక్కటి చిట్టిబాబు గారు నేను ఒకటి అంటాను, ఇది నేను అటా ఇటా అని అడగటం కాదు కానీ పోల్చి చూస్తున్నాను అనుకోవద్దు. కానీ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్ళి చేతులతో సాగిలు పట్టినప్పుడు కూడా సరిగ్గా రెస్పాండ్ కంటే సీఎం కంటే కూడా 1000 రెట్లు బెస్ట్ కదా ఈ సీఎం, మీరు కాదంటారా? పెద్ద హీరోలందరూ కార్లు ఎక్కడో బయట వదిలేసి వెళ్ళి చేతులు సాగిలు పట్టి అడిగితే రెస్పాండ్ అవున సీఎం కంటే 1000 రెట్లు బెటర్ కదా సీఎం ప్రజల గురించి ఆలోచిస్తున్నప్పుడు. మీరేమంటారు? అతనికి ఇతనికి పోలికండి. సామంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర ఉన్న సామంత్ రెడ్డి, ఆ తర్వాత ఓటుకున్నట్టు దొరికిన రమంత్ రెడ్డి, సంతే గార్ల బుట్లో పడ్డట్టు సీఎం రేవంత్ రెడ్డి, ఈయనకి ఇంకోళ్ళు పోలికండి. ఈయన ఏది మినిస్టర్ కూడా కాదు. మొన్నటిదాకా ఈ సోనియా గాంధీ తిట్టినాడు, బూతులు తిట్టినాడు, బ్రహ్మ రాక్షసి వ్రతందా గాని ఇవాళ ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఈయన్ని ఇంకోళ్ళతో పోల్చే ఎందుకు పోలుస్తారు? ఏదో అధికారంలో ఉన్నారని కానీ పొగిడేయటం కాదు కదా. అతను ఏం చేశాడు, ఇంతవరకు ఏం చేస్తున్నాడు, ఇంతవరకు చేసింది ఏంటి? అన్ని అబద్ధాలు, అన్ని డ్రామాలు. ఇప్పటికి రుణమాఫీ లేదు, ఆగస్టు 15 మార్చాడు. బస్సులు ఈ బస్సు చిట్టిబాబు గారు మళ్ళీ వస్తాను, ఒక్కసారి వేరే వాయిస్ కూడా తీసుకుందాం. రాజకీయంగా ఎవరు గొప్ప మాట్లాడితే నేను ఉపన్యాసం ఇస్తాను. ఓకే చిట్టి గారు మీరు మాట్లాడదు కానీ సమయభావం తక్కువ ఉంది. ఒక్కసారి అప్పాజీ గారు మాట్లాడాక రఫీ గారు మాట్లాడాక మీరు కంక్లూడ్ చేద్దరు కానీ అప్పాజీ గారు కంక్లూడ్ చేస్తారు. మీరు మళ్ళీ మాట్లాడతారు కానీ మీకు మళ్ళీ ఇస్తాను సార్. చిట్టిబాబు గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ అప్పాజీ గారు విషయం గురించి కంక్లూడ్ చేయండి. ఇది చిట్టిబాబు గారు మాట్లాడారని కాకుండా ఆయన వ్యాఖ్యని కాకుండా ముందుగా సమయభావం తక్కువ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరేమంటారో చెప్పి ఆ తర్వాత చిట్టిబాబు గారి గురించి చెప్పి కంక్లూడ్ చేయండి సార్. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలని చెప్పి నేను ముందే చెప్పాను. దాని మీద అసలు భిన్నాభిప్రాయాలకు తావులేదు. రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం అన్నది అసలు అత్యంత ఆక్షేపణీయం, అర్ధరహితం. ఇంకా ఆయన రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్య త్రిపురనేని చిట్టి గారు ఎవరైతే చేశారో అది ఎవరు కూడా హర్షించరు. కాబట్టి అంటే ఇది అసలు నిజానికి ఈ టికెట్ రేట్లతో ముడిపెట్టకుండానే ఆయన పిలిపివ్వచ్చు. పెద్ద హీరోలు అందరూ కూడా ముందుకు ఎందుకు పెద్ద హీరోలు అంటే ఎందుకు సినిమా టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరికి వచ్చి విడుదల చేసుకునే సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ఉండబట్టే టికెట్ రేట్లు పెంచుతారు. చిన్న సినిమాలకి సామాజిక బాధ్యతగా మీరు అది గుర్తించడం చెప్పారు అంతేగాని వేరుగా అక్కడ ఏమీ తప్పు పట్టాల్సిన అవసరం కూడా. సామాజిక బాధ్యత బ్లాక్ టికెట్లు అమ్మటానికి బ్లాక్ గా టికెట్లు అమ్ముకుని బెనిఫిట్ షోలు వేసుకుంటాం బాధ్యత, అది సామాజిక బాధ్యత. దానికి పర్మిషన్ ఇస్తారా ప్రభుత్వం? బ్లాక్ లో టికెట్లు అమ్ముకోండి, సురేష్ ప్రొడక్షన్ రామానాయుడు గారిని అడగండి, మీరు బెనిఫిట్ షోలు ఎందుకు వేస్తున్నారని అప్పుడు అడగండి. టికెట్ రేట్లు పెంచడం అది వేరే విషయం సార్. అది వేరే విషయం. అది టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు? అది వేరు, ఇది మొక్క కాదు. అక్కడే సామాజిక బాధ్యత లేదా? ప్రేక్షకులు దందా చేయడం కదా, ఎక్స్పోర్ట్ చేయడం కదా, అది దౌర్భాగ్యం కదా. సినిమా టికెట్ రేట్లు పెంచడం అనేది దాని మీద మీరు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. సినిమా టికెట్ రేట్లు పెంచడం దాని మీద అసలు నేనేమంటానంటే సినిమా టికెట్ రేట్లు పెంపుదలతో సంబంధం లేకుండా హీరోలందరూ కూడా ఆయన పిలిపివ్వచ్చు. ఒక ప్రభుత్వ అధినేతగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతి హీరో కూడా ముందుకొచ్చి ఈ డ్రగ్స్
సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడాన్ని మనం స్వాగతించాలి. అంతే తప్ప అంటే దీన్ని ఇందాక నేను అన్నట్టు టికెట్ రేట్లతో కూడా ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి హీరోకి అదొక బాధ్యత. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించి ఇప్పుడు డ్రగ్స్ కేసుకి ఎప్పుడు ఇది వచ్చినా కూడా మన సినిమా ఇండస్ట్రీలో ఏవో చిన్న చిన్న ఇవి వినిపించడం, కలకలం రేగడం మనం చూస్తున్నాం. ఆ విధంగా కూడా అరికట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన పెద్ద హీరోలకి ఇస్తాను. చిట్టిబాబు గారు మీకు ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దు కానీ అప్పాజీ గారు కంక్లూడ్ చేస్తారు. మీరు మాట్లాడుతున్నారు కానీ ప్లీజ్ ప్లీజ్. చిట్టిబాబు గారు మీరు మాట్లాడుతున్నారు కానీ దయచేసి 1 minute. చిట్టిబాబు గారు 1 minute ఆగండి. అప్పాజీ గారు కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు మాట్లాడుతున్నారు. చిట్టిబాబు గారు మాట్లాడుతున్నారు కానీ మీరు కంక్లూడ్ చేయండి అప్పాజీ గారు. ఈ డ్రగ్స్ కంట్రోల్ అండ్ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయడం కోసం, ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం హీరోలందరూ కూడా ముందుకు రావాలి. హీరోలు ఎందుకు, పెద్ద హీరోలు ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, వీళ్ళ సినిమాలకి ఎక్కువ రీచ్ ఉంటుంది. కాబట్టి ప్రతి సినిమాలోనూ ఆ సినిమాల్లో నటించినటువంటి హీరో హీరోయిన్స్ ముందుకు వచ్చి డ్రగ్స్ మీద, సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించాలని పిలిపివ్వడాన్ని రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఒక లో బడ్జెట్ సినిమా వాడి నెత్తి మీద ఇది భారం అయ్యేది. ఇది నెలలు సంవత్సరాలు తరబడి తీసే సినిమాలు, పెద్ద సినిమాలు. అయితే దాంట్లో ఒక 2 నిమిషాల ఒక సామాజిక బాధ్యతతో చేయమని చెప్పిండు ఆయన. అది చాలా హర్షించదగ్గ విషయమే. దాంట్లో ఇంకో మాటే లేదు. తర్వాత దాంట్లో రాజకీయ కోణం అస్సలు కనబడితేనే లేదు. ఇప్పుడు ఆయన ఏం మంచి చేసినా కూడా రాజకీయం ఏముంటది దాంట్లో, ఇంకేదో చేస్తాడు. ఇంకా మొన్న గుట్కా బంద్ చేసిండ్రు, అది మంచిది కదా, దాంట్లో రాజకీయం ఉన్నది. అయితే ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఆయన బాధ్యత సమాజానికి హితం కోరడమే ఒక ముఖ్యమంత్రి లక్ష్యం. దాంట్లో ఇండస్ట్రీ వాళ్ళకి ఆయన ఒకటి సూచించిండు, అదొకటి మంచిగా అనిపించింది. దాని మీద కూడా మనం రాజకీయ కోణం తెచ్చేసి అవి అంటే ఇంకేం చేయగలుగుతాడు ముఖ్యమంత్రి? ఏం చేయలేం. మీరు కంక్లూడ్ చేయండి రఫీ గారు, మీరేమంటారు? నా కంక్లూజన్ ఏంటంటే, నాకైతే అది రాజకీయ కోణం ఏం లేదు, అదొక బాధ్యతగా చెప్పిండు. కాబట్టి ఇండస్ట్రీ హీరోలు కూడా, టెక్నీషియన్లు కూడా, నిర్మాతలు కూడా అదొక కరెక్ట్ ఒక సదుద్దేశంతో ఆయన చెప్పిండు. కాబట్టి ఒక సదవకాశంగా తీసుకొని, ఒక సామాజిక స్పృహతోని, ఒక క్రియేటివ్ గా పబ్లిక్ ని ఇంపాక్ట్ చేసి, హార్ట్ టచ్ అయ్యేలాగా దాని మీద కసరత్తు చేసి, ప్రతి పెద్ద సినిమా వాడు ఒక 2 నిమిషాల గడువుతోని ఒక మంచి క్రియేటివిటీ అందులో కూడా చూపించండి, పబ్లిక్ ని చైతన్యపరచండి. ఏమున్నది దాంట్లో ఇంకా వేరే చర్చ లేదు. ఓకే సార్, చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఆ పిలుపుని ఎవరు తప్పు పట్టలేదు. పిలుపుని ఎవరు ఎవరు తప్పు అంటే మూర్ఖత్వం ఎవరు లేదు. అక్కడ నేను స్టడీ చేయగలుగుతున్నది 2 రాజకీయాల్లోనూ ఇక్కడ ఉన్నాను కనుక, వీళ్ళకి రాజకీయ నేపథ్యం ఏముందో తెలియదు, నేను రాజకీయాల్లో ఇక్కడ ఉన్నాను కనుక ఐఎమ్ ఏబుల్ టు ఈ లోపలికి వెళ్ళి దాన్ని అధ్యయనం చేయగలుగుతా. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. హీరోలందరినీ తన ప్రభుత్వానికి ఉపయోగించుకోవడానికి ఆయన వాడిన ఒక స్ట్రోక్. అలా కాకుండా అయితే ఏం చేసేవాడంటే, మామూలుగా అయితే హీరోలు రిక్వెస్ట్ చేసి తను మేము ప్రభుత్వమే చేస్తుంది, జనరల్ గా ప్రభుత్వమే చేస్తుంది. ఆనాడు ఇండియన్ న్యూస్ కూడా ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం అడుగుద్ది. గతంలో నాగార్జున చేయలేదా, కొన్నిటికి ఈట్లప్పుడు చేయలేదా, మన పాండమిక్ వచ్చినప్పుడు చేయలేదా, ప్రభుత్వం అడుగుద్ది, వాళ్ళు వస్తారు చేస్తారు. అలా కాకుండా ఇలా చేయమంటంలో స్ట్రోక్ ఇది. ఆ ప్రభుత్వమే అడిగి చేయకుండా మీరు సినిమాకి వచ్చినప్పుడు చెయ్యండి అంటే అందరినీ, ఆల్ స్టార్స్ ని, ఆల్ తన హోల్డ్ లో తెచ్చుకోవడానికి చేస్తున్న రాజకీయ క్రీడ ఇది, రాజకీయ స్ట్రోక్ ఇది, మాస్టర్ స్ట్రోక్. అది అందుకే చెప్తున్నా. అంతే చెప్తే ఉద్దేశం ఇంకా డైలాగ్ రాసినట్టు ఒక అద్భుతం జరగబోయేటప్పుడు ఎవరు గుర్తించరు సార్, ఒక అద్భుతం జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. సినిమా ఫీల్డ్ కి ఈ బాధ్యత అప్పచెబితే ఇంకా చాలా విషయాలు చేయగలం. సామాజిక అడుగుదాం, అది కూడా క్లారిటీ వచ్చాక మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. మీ ఆధ్వర్యంలో మీరే మాట్లాడుతున్నారు.
ఓకే చిట్టిబాబు గారు, సమాజాన్ని భ్రష్టు పట్టించిన రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తాం. మరి ఓకే చిట్టిబాబు గారు, ఓకే చిట్టిబాబు గారు, ఓకే ఓకే మమ్మల్ని తెరవాలి, మమ్మల్ని చూడాలంట. మీరు సామాజిక బాధ్యత అన్నప్పుడు రెండు ఉండాలి, ఉభయతర. క్విక్ కాదు, మీరు చేయండి, మీకు అమ్ముకుంటారు, టికెట్లు అమ్ముకుంటారు, పర్మిషన్ ఇస్తాం. మీరు మేము బెనిఫిట్ షోలు ఇవ్వము, టికెట్లు రేట్లు చెప్పిస్తారు సార్, మాట్లాడతారు. మీరు మాట్లాడేదాన్ని కూడా ప్రజలు కానీ యావత్ తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూస్తున్నారు. మీరు మాట్లాడేది, నేను మాట్లాడేది, అందరూ మాట్లాడేది వాళ్ళు గమనిస్తారు. వాళ్ళు కూడా ఒకటి అనేది ఫైనల్ ఏంటి అనేది వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్ రూపంలో మనం చూస్తాం. తర్వాత అప్పాజీ గారు కంపేర్ చేసి మాట్లాడడం చాలా తప్పు మాట్లాడారు. ఓకే చేయకండి ఇప్పుడు. ఓకే సార్, అప్పాజీ ఈ చీఫ్ మినిస్టర్ పొగడనిస్తే పొగడండి, అంతేగాని ఇంకో చీఫ్ మినిస్టర్ కంపేర్ చేసి దిగజార్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, తప్పది. ఓకే సార్, అప్పాజీ గారు ఇప్పుడు చిట్టిబాబు గారు మీకు తెలుసు రాజకీయ విశ్లేషకులు, ఆయన ఏ కోణంలో అనుకున్నారో ఆ కోణాన్ని నిర్భయంగా ప్రొజెక్ట్ చేస్తారు. దానిలో తప్పేది కరెక్ట్ ఏది అనేది నెక్స్ట్ విషయం. ఇప్పుడు అసలు దీనికి రాజకీయ కోణాన్ని రాజకీయ కోణంలో చూడడం, రాజకీయాన్ని ఆపాదించడమే కరెక్ట్ కాదు. ఒక మంచి పని చేస్తున్నాడు ఆయన, డ్రగ్స్ కంట్రోల్ గురించి, సైబర్ క్రైమ్ నియంత్రించడం కోసం హీరోలు అందరూ ముందుకు వచ్చి ఒక 1.5 minute 2 minutes వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన పిలిపించాడు. దాన్ని అసలు తప్పు పట్టడం కరెక్ట్ కాదు, ఇంకో కోణంలో రాజకీయ కోణంలో వెతకడం అన్నది కరెక్ట్ కాదు, రాజకీయ దురుద్దేశం ఆపాదించడం అనేది ఇంకా చెప్పినాడు. అది ఓవరాల్ గా ఏంటంటే సార్, ఓవరాల్ గా మీ అభిప్రాయం కూడా చెప్పినందుకు ధన్యవాదాలండి. మీరు చర్చలో పాల్గొన్నందుకు అప్పాజీ గారు ధన్యవాదాలు. అదేవిధంగా త్రిపురనేని చిట్టిబాబు గారు మీ యొక్క అమూల్యమైన యొక్క ఏదైతే ఉందో మీ వాయిస్ వినిపించినందుకు ధన్యవాదాలండి. సినీ నిర్మాత రామసత్యనారాయణ గారు అందుబాటులో రాలేకపోయారు. ఇక దర్శక నిర్మాత రఫీ గారు కూడా మీరు మీ యొక్క అమూల్యమైన టైం ఇచ్చినందుకు, ఇంకొకటి మీరు ఏమనుకున్నారో దాన్ని నిర్భయంగా ప్రజల ముందు చెప్పినందుకు మీ అందరికీ కూడా చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంచి విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్తున్నందుకు సినిమా ఇండస్ట్రీ మొత్తం నుంచో పాటు సామాన్య ప్రజల నుంచి కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ నిన్న మాట్లాడేటప్పుడు ఒక ప్రభుత్వ అధికారిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడారు, కానీ ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, ఇంకొకటిగాను నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. దాన్ని మనందరం కూడా గమనించుకోవాల్సిన విషయం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏ డెసిషన్ అయితే ఉందో అది పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా స్ఫూర్తిదాయకం అనటంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో ఎంతవరకు దీన్ని మిగతా వాళ్ళు తీసుకుంటారో, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఆయన పొగట్టడం కూడా జరిగింది, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని కూడా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్రెడీ ఎప్పుడూ కూడా ఇలాంటివి ముందు ఉంటారనడానికి మరొకసారి చిరంజీవి గారు నిరూపించుకున్నారు అంటానికి, అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు అంటానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూసుకోవచ్చు. మరి రానున్న రోజుల్లో మిగతా హీరోలందరూ, నిర్మాతలందరూ సామాజిక బాధ్యతగా ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.